ఎందుకంటే ఆయన పెద్ద డైరెక్టర్ కాటానా ఆయన అనకూడదు. ఎందుకంటే ఎన్నో సినిమాలు తీస్తారు. ఆయన సినిమా మీద ఎంతో మందికి ఒక నమ్మకం రాజమౌళి సినిమా తీస్తే బాగుంటుంది అని. ఆయన ఇన్ని 3 సంవత్సరాలు తీసినా 2 సంవత్సరాలు తీసినా ల్యాగ్ ఎక్కువ ఉన్నా కూడా ఆయన సినిమా బాగుంటుందని ఒక నమ్మకం కదా. అంత పెద్ద ఆయన దేవుడి మీద నమ్మకం లేదని అంటే మరి ఇంకా అసలుకే ఇప్పుడు నమ్మక అతలాకుతలం అయిపోతుంది మన దేశం. ఇంకా ఆయన అంత పెద్ద మాట అనకూడదు కదా. అంటే ఇప్పుడు రాజమౌళి దేవుడిపైనే సినిమాలు తీస్తాడు, ఇటు మూవీ రిలీజ్ కూడా దేవుడి గుడికి దర్శనానికి కూడా వెళ్తాడు. మరి ఇలాంటి టైంలో అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? కామెంట్స్ కరెక్ట్ కాదని అంటే ఇప్పుడు ఆ బాహుబలిలో పెట్టింది పరమేశ్వరుని పెట్టిండు, శివలింగాన్ని పెట్టిండు. నమ్మకం లేనిది ఎందుకు పెడతాడు? పెట్టింది కానీ మరి ఆయనకి దేవుడి మీద కోపం వచ్చి పుసుక్కుని నోరు జారింది కానీ దాన్ని హైలైట్ చేస్తున్నారు జనాలు. దాంట్లో నాకు అనిపిస్తుంది రాజమౌళి తప్పు లేదులే కానీ పుసుక్కుని కోపం వచ్చి ఒక్కొక్కరు మనకు కూడా దేవుడి మీద కోపం వచ్చి కష్టం ఎక్కువ పెరిగినప్పుడు దేవుడు లేడు ఏమి లేడు అని అంటాం. అందుకని దాన్ని కొద్దిగా న్యాయం ఆలోచించి పరిగణలోకి తీసుకోవద్దు. పరిగణలోకి తీసుకొని మళ్ళీ అందరిని దేవుడిని నమ్మటం మానేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇటు వానర సంఘాలు కూడా రాజమౌళిని వదిలిపెట్టాం, అతన్ని ఖచ్చితంగా పట్టుకొని అతనికి క్షమాపణ చెప్పేదాకా మేము వదలం, ఇటు వారణాసి మూవీని కూడా ఆపేస్తాం అంటున్నారు. దానిపై ఏమంటారు? క్షమాపణ చెప్తాడా రాజమౌళి? సారీ చెప్తాడా మీడియా ముందుకు వచ్చి? చెప్పాలి, తప్పదు. మరి ఏం చేస్తాం? ఆయన దేవుడి మీద అడిగి అనడో ఏమనడో ప్రజల ముందుకు వచ్చి అనకూడదు కదా. ఆయన లోపల అనుకోవాల్సింది. అనుకుంటే మరి ఇప్పుడు సాధారణ మనుషులుగా మనం అనుకోవాలంటే ఇప్పుడు మనమైనా అనుకుంటాం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు పుసుక్కుని అంటాం. కాకపోతే ఆయన ఏం చేసినట్టు పెద్ద ఆయన కాబట్టి ఆయన మీద నమ్మకం ఎక్కువ ఉంది కాబట్టి ఆయనే నమ్మకం లేదని అంటే ప్రజలకు కూడా నమ్మకం పోద్ది మన హిందూ సాంప్రదాయంలో. అందుకని అనొద్దని చెప్పి అందరూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమ్మ, ఇటు ఆర్జీవి కూడా రాజమౌళికి సపోర్ట్గా ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇటు దేవుడు భక్తుల కంటే నాస్తికులనే ఎక్కువ ప్రేమిస్తాడని. దానిపై ఏం చెప్తారు? నిజంగానే దేవుడు నాస్తికులనే ప్రేమిస్తాడా? దేవుడిని బేమీనోడు అయితే అసలు దేవుళ్ళు మేము సినిమాలు తీయడమ్మా, అదైతే వాస్తవం కాదులే. కానీ ఈయన నోరు జారతం ఆయన తప్పైంది. ఆయన తొందరపడి ఇప్పుడైనా మేలుకొని ఆ దేవుడిని అట్ట అన్నందుకు క్షమాపణ చెబితే ఈ దుమారం ఇంతటితో ఆగుద్దని నేను చెబుతాను రాజమౌళి అన్నకి. దయచేసి ఇప్పుడైనా మేలుకొని నేను అంటుంది తప్పైంది, దేవుడు లేకుండా ఎందుకు ఉంటుంది? మడిసి పుట్టినప్పుడు ధర్మం పుట్టినప్పుడు దైవం పుట్టుద్ది. అదంతా ఆయనకు తెలుసు పుసుకు నోరు జారింది కాబట్టి ఏమంటే దాన్ని రిటర్న్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇంకా ప్రజలలో వ్యతిరేకత రాకుండా ఇంకా సినిమా ఆపిన దాకా ఎందుకు పోవాలా? నోరు జారినప్పుడు క్షమాపణ అడిగితే అయిపోద్ది కదా.